ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నమస్కారం. గవర్నమెంట్ హాస్పిటల్ డెవలప్ చేయండి. డెవలప్ చేసి వాళ్ళకి అందులో కావాల్సిన పనిముట్లన్నీ ఏర్పాటు చేయండి. ఆరోగ్యశ్రీ తీసేయండి. ఆరోగ్యశ్రీ ఉండడం వల్ల డాక్టర్లు కూడా ఆరోగ్యశ్రీ మీద డబ్బులు లాగాలని చూస్తున్నారు. గవర్నమెంట్ డాక్టర్ అయింది కూడా అది కాదు పద్ధతి. అంబులెన్స్ ఉంచండి. అంబులెన్స్ రాగానే గేట్ కాడకి గవర్నమెంట్ హాస్పిటల్ గేట్ దగ్గరికి వచ్చేటప్పటికి డాక్టర్దే బాధ్యత పేషెంట్ది. రాగానే ముందు అంబులెన్స్లో ఏం జరిగిందో వెంటనే చూసి దానికి తగ్గ వైద్యం చేయాలి డాక్టర్ గారు. అలాంటిది ఏమైనా చేయకపోతే ఆ డాక్టర్ని తీసి పాడేయండి. ఇంకో 3 మంది డాక్టర్లు ఉన్నారు, చదువుకున్న పిల్లలు 3 మంది ఉన్నారు. వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వండి. ఒకే డాక్టర్కి లక్షలు ఇచ్చే కన్నా అది ₹1,00,000 జీతగాలు 2 వస్తారు. 2 పెట్టి చేయించండి. డాక్టర్లు ఉన్నారు కదా, చదువుకున్న కుర్రోళ్ళు. చేయనన్న వాళ్ళు తీసి పాడండి బయటికి. డబ్బు సంపాదించి వాళ్ళు ఏం చేయాలో తెలుస్తలేదు. ప్రజల డబ్బు తినాలని చూస్తున్నారు. అంచేత ఆరోగ్యశ్రీ తీసేసి అంబులెన్స్ ఒకటి ఉంచండి. అంబులెన్స్ వచ్చి యాక్సిడెంట్ అయింది వెళ్ళి తీసుకొచ్చి హాస్పిటల్కి అప్పచెప్పే బాధ్యత వాళ్ళదే. నమస్కారం.